విజయనగరం ప్రధానాంశం మనం చూస్తే ప్రతి పంచాయతీలో పనులు జరగాలి, ప్రతి పంచాయతీలను ఉపాధి హామీ పనులు జరగాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆయన ఛాంబర్లో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు పని దినాలపై ఎంపీడీఓ ఫీల్డ్ అసిస్టెంట్తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నది 2 నెలల గడువేనని, ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేయకపోతే వచ్చే ఏడాదికి నిధులు రాకపోవచ్చని తెలిపారు. పేద ప్రజలకు నష్టం జరిగితే సహించేదే లేదన్నారు. అందుబాటులో ఉన్న నిధులన్నీ పూర్తి స్థాయి వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న 2 నెలల గడువు ఉంది, చేయవలసిన పూర్తి స్థాయిలో నిధులన్నీ కూడాను పనులు పూర్తి చేయాలి, లేకపోతే వచ్చే ఏడాదిలో నిధులు రావాలంటే కష్టంగా ఉంటుంది. దీంట్లో దిశ నిర్దేశం చేశారు అంబేద్కర్ కలెక్టర్. అలాగే మరొక కథ మనం చూస్తే విజయనగరం రైల్వే స్టేషన్లో నత్తనడకన సాగుతున్న ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్లు ఆధునికీకరణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. తొలుత 508 స్టేషన్లు ఎంపిక చేయగా అందులో మన జిల్లాకు సంబంధించి విజయనగరం, బొబ్బిలి, చీపురపల్లి, కొత్త వలస రైల్వే స్టేషన్లు ఉండడంతో ప్రయాణికులు సంతోషించారు. ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. తీరా పనులు నత్తనడకగా సాగడంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం. అంతంత మాత్రంగానే సాగుతూ ఉన్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు. ఎక్స్ప్రెస్ రైల్లో 2 జనరల్ బోగులతో ప్రయాణికులు అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రధాన లైన్లో గూడ్స్ రైలు నిలుపుదలతో ఇక్కట్లో అధికారులు సమీక్షిస్తున్న ముందుకు కదలని పనులు అయితే చూస్తూ ఉన్నాం. జనరల్ బోగీలు లేక తప్పని తిప్పలు అన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. అయితే విజయనగరం రైల్వే స్టేషన్ నత్తనడక సాగుగా ఓవర్ బ్రిడ్జి పనులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం అభివృద్ధి, ఆధునికీకరణ. పెద్దపేట వేస్తున్న మోదీ సర్కార్ సాధారణ ప్రజల వైపు కన్నెత్తు చూడడం లేదని విమర్శలు కూడా వెల్లువెత్తు ఉన్నాయి. విజయనగరం జిల్లా మీదుగా రాకపోకలు సాగించే ప్రధాన ఎక్స్ప్రెస్ రైల్లో 4 అంటే 4 జనరల్ బోగీలకు కేవలం 2 ఉండడం గమనార్హం. ఇక స్లీపర్ క్లాసులో పరిశీలిస్తే గత 12 వరకు ఉండేవి, ఇప్పుడు ముచ్చటగా 3 మాత్రమే దర్శనిస్తూ ఉన్నాయి. వీటితో పాటు దివ్యాంగులకు 1, మహిళలకు 1, మిగతావన్నీ ఏసీ బోగీలు ఉండడంతో సాధారణ ప్రయాణికులు అవస్థలు వర్ణనతో అనేది తెలుస్తూ ఉంది. అయితే జనరల్ బోగీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా విజయనగరంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడాను ఇక్కడ ఓన్లీ స్లీపర్స్కి అయితే మాత్రము స్లీపర్స్ కానీ లేకపోతే ఏసీ బోగీలకు మాత్రమే ఉండడం. తర్వాత సాధారణ వాళ్ళు ప్రయాణించాలంటే మాత్రము విజయనగరం జిల్లాలో అష్ట కష్టాలు అవస్థలు పడాల్సి వస్తుంది ప్రయాణికులు. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పనుల్లో వేగవంతం పెంచాలి. రైల్వే ఆధునీకరణ అమృత్ భారత్ కింద పనులు మరింత వేగవంతం చేయాలి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్నాం. అయితే ఇక్కడ పనులైతే మాత్రం వేగవంతం చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం నిరుపయోగంగా స్నానపు గదులు, ఓవైపు ప్లాట్ఫామ్ పై పనులు, మరోవైపు చాలీ స్థలంలో ప్రయాణికుల అవస్థలు కూడా పడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళగానే అత్యవసర పరిస్థితులు ఉంటాయి, కానీ అక్కడ నిత్యావసర పరిస్థితులు అయితే మాత్రం కనిపించడం లేదు. ఒక చిన్నపిల్లలతో వెళ్తూ ఉంటారు, వృద్ధులు వెళ్తూ ఉంటారు, ప్రయాణికులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ అనుకున్నంత అవసరాలకు కానీ అక్కడ ఒక టాయిలెట్లు కానీ స్నానపు గదులకు కానీ వెళ్ళాలంటే మాత్రం విజయనగరం జిల్లాలో ఇప్పుడు చూస్తున్నాను నిరుపయోగంగా ఇక్కడ స్నానపు గదులు ఉన్నాయి. ఇవి చూడడానికే కానీ పూర్తిగా నిరుపయోగంగా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒక పక్క పనులు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ప్రజలైతే మాత్రం ప్లాట్ఫామ్ పై ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధానమైన మన కథనం చూస్తే రైతుల నిరసన అనంటూ వంగర మండలంలోని కొప్పరవలస సచివాలయ ఆవరణలో కొప్పరవలస, బంగారవలస గ్రామ రైతులు గురువారం ధర్నా చేశారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై మండిపడ్డారు. సమస్యలు పలుసార్లు అధికారులు తెలియజేసినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. అయితే కల్లాలోనే ధాన్యం నిల్వలు ఉండిపోయానన్నారు. కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. ఇక్కడ వంగర మండలం మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రామాల్లో కొప్పరవలస సచివాలయం ఇవంతా కూడాను రైతులైతే మాత్రం ధర్నాలు నిరసనలు కూడా తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే పూర్తి స్థాయిలో రైతులైతే మాత్రము ఇక్కడ ధాన్యం అనేది కొనాలి, కొన్ని ఇబ్బందుల వల్ల అనుకున్న స్థాయిలో రైతులైతే మాత్రం పండించలేకపోయారు. ఇప్పటికీ కూడా కళ్ళల్లోనే ధాన్యం ఉండిపోయి
ఎప్పుడైతే ఇప్పుడు మేము ఏం చేయాలని పాపం మొత్తం కూడా రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి కలెక్టర్ కూడా స్పందించారు. దీన్ని స్పందించి మీ యొక్క ధాన్యాలు అయితే కొనుగోలు చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా సరే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే పూర్తిగా స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై పూర్తిగా పలుసార్లు అధికారులు కూడా కలవడం జరిగింది. ఇచ్చిన టార్గెట్లు మిల్లర్స్ కూడా అయిపోయాయి. అయితే ఇప్పుడు మేము మా దగ్గర అయితే మాత్రం లేవని అనేది వాళ్ళు చేతులు ఎత్తేయడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. అయితే దీనిపైన కలెక్టర్ కూడా స్పందించారు. మేము దీనిపై చర్యలు తీసుకొని మీ ప్రతి ధాన్యం కూడా కొంటామని చెప్పడం కూడా తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.